కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతిమ యాత్ర ఆఖరి సఫర్ స్కీము. ఎవరైనా అనాథ ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మృతి చెందితే ఆ కుటుంబ సభ్యులు దరఖాస్తు చేస్తారు. రూపాయికి అంత్యక్రియలనే అద్భుతమైన పథకం కొనసాగుతుంది. ఇది కాస్త వివాదానికి దారితీసింది. గతంలో రవీందర్ సింగ్ మేయర్గా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం ప్రస్తుతం మేయర్ కొలగాని శ్రీనివాస్ ఉన్నారు. దీనిలో 39వ డివిజన్ 55వ డివిజన్ 55వ డివిజన్కి సంబంధించిన గుగ్గిల రమేష్ 39వ డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తి మృతి చెందితే ఆయన తరపున మీరు అంతిమయాత్ర చేయండి, అక్కడే ఇల్లు ఉంది, అలాగే ఇక్కడే రేషన్ కార్డు ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎవరూ స్పందించట్లేదు, ఇన్నిసార్లు చెప్పాను, పదే పదే చెప్పినప్పటికీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన దాడి చేశారు. దీంతో ఖచ్చితంగా ఎవరైనా సరే అవకతవకలకు పాల్పడినట్టే, అయితే వారి మీద చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వ ఉద్యోగులకి విధి నిర్వహణ అడ్డుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి దౌర్జన్యం చేశారంటూ కార్పొరేషన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన మొత్తం మీద ఒక రాజుకుంది. దీనికి సంబంధించి అనంతర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే వారిపైన చర్యలు తీసుకోవాల్సిందే, మేము ఐక్యంగా పోరాటం చేస్తామంటూ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఇది చిలికి గాలివానగా మారింది. ఈ 2 డివిజన్లలో గతంలో మేయర్ రవీందర్ సింగ్ ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఎవరు చనిపోయినా రూపాయికి అంత్యక్రియల పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మరి ఎట్లా కొనసాగుతుంది అనే దాని మీద ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. అయితే తాజాగా మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్ తన ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి మృతి చెందితే ఇది అంత్యక్రియలు చేయాలి ఈ పథకం కింద అని కోరినప్పటికీ ఎవరు స్పందించలేదని ఆవేదన ఆగ్రహంతో ఆయన మున్సిపల్ కార్పొరేషన్ దాకా రావడం జరిగింది. దానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇది నిన్న జరిగింది ఇష్యూ. వారు మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్ గారు, ఏం జరిగింది అసలు? మీరు ఒక డిప్యూటీ మేయర్గా చేశారు, ఈ పథకం ఉద్దేశం ఏంది, అసలు నిన్న జరిగిన ఇష్యూ ఏంది? గత పాలక వర్గంలో నేను సభ్యుడిని. నేను 2000 సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా నేను కార్పొరేటర్గా, మా సతీమణి కార్పొరేటర్గా, ప్రస్తుతం గతంలో డిప్యూటీ మేయర్గా, ప్రస్తుతం మా సతీమణి కార్పొరేటర్ సందర్భంలో ఇలా ఒక గొప్ప నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఇలా కరీంనగర్ అనేది ఒక దిక్సూచిగా లెక్క ఇవాళ అంత్యక్రియ అనేది రవీందర్ సింగ్ గారు మేయరు, నేను డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు ఆ రోజు పాలకవర్గ సభ్యులంతా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులంతా కూడా కరీంనగర్లోని ఎవరైనా కూడా చనిపోతే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, ఇలా పేద తరగతి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఒక సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇలా పాలకవర్గం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. దానికి స్వాగతించాం. ఆ రోజు స్వాగతించిన దాని సందర్భంలో ఇలా అనేక సమస్యలు దాని మీద ఉన్నాయి. దాని టెండర్ల అవినీతి కావచ్చు, దాని వెనుక తెర వెనుక ఎవరున్నారనేది, తర్వాత టెండర్ల అవినీతి వెనుక ఏ హస్తాలు ఉన్నాయని కూడా మేము బయటపెట్టే ప్రయత్నం చేస్తాం 100%. ఇలా అది కేవలం అధికారుల తప్పిదం వలన ఇలా మనిషి చనిపోతే, కనీసం ఒక్క మనిషి చనిపోతే కొంత మన సోషల్ రెస్పాన్స్ ఉండాలి. కొంచెం సిగ్గు మానం లేని ఇక అధికారులు ఇలా చనిపోయిన వ్యక్తి మీద రాజకీయం చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను రావడం జరిగింది. చనిపోయిన వ్యక్తి గురించి పొద్దున 6 గంటలకు, నేను ఉదయం 6 గంటలకు నేను ఫోన్ చేస్తే కూడా 11 గంటల వరకు కాలయాపన చేసి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అయిపోతుంది. చనిపోయిన వ్యక్తి వాస్తవమే కొండమీది వెంకటేశం, ఆయనకు ఇల్లు ఉంది, ఆయన పేరు రేషన్ కార్డు ఉంది, కేవలం ఆధార్ కార్డు మాత్రమే వరంగల్లో ఉంది. దాన్ని సాగు చూపెడుతూ ఇలా కాలయాపన చేసి 11 గంటల వరకు కూడా అట్నే ఆపడం జరిగింది. నేను గౌరవ కమిషనర్ గారికి పోతే కమిషనర్ లేరు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మేడం సువార్త మేడం వచ్చిండ్రు, అట్ట కాదండి అని నన్ను ఏదో సముదాయించే ప్రయత్నం చేసిరు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి ఇప్పటికి న్యాయం జరగలేదు. నేనేమన్నా అధికారులను సస్పెండ్ చేయాలి, దాని మీద విచారణ జరిపించాలి, దానికి ఏమైంది, ఏం రాజకీయం నడుస్తుంది, దీనికి ఏ కాంట్రాక్టరో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. గతంలో కరీంనగర్లో చనిపోయిన వ్యక్తులు ఎంతమంది, దానికి సంబంధించిన ఎన్ని రూపాయలు ఇచ్చిండ్రు, దానికి ఎంత బడ్జెట్ కేటాయించినము, అవన్నీ కూడా వివరాలు చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కమిషనర్ కోరినాం. అంటే గతంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని మీద ఏమైనా రూల్ క్లాజ్ ఉందా? ఇక్కడ ఆధార్ కంపల్సరీ కరీంనగర్దే ఉండాలనే ఉందా? అట్లాంటి వాస్తవానికి ఇక్కడ కరీంనగర్లో చనిపోయిన వ్యక్తికి సొంత ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంటి నెంబర్ ఉంటుంది, ఇంటి ఓనర్ పేరు ఉంటుంది. ఇంకేం కావాలి? ఆధార్ భారతదేశంలో ఎక్కడ ఉండొచ్చు, ఆధార్ కరీంనగర్లో ఉండాలని ఉంది. ఇలా ఒక్కటే చిన్న ఉదాహరణ ఏంటంటే
ఇలా అన్నోన్ డెడ్ బాడీ చనిపోతే అది మా ధర్మం. మున్సిపల్ పాలక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు పాలకవర్గం అంటే ఒకటి చెప్పండి. పాలకవర్గం మీ పార్టీకి సంబంధించే ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉన్నారు. మీరు బీజేపీ నుంచి కార్పొరేటర్గా ఉన్నారు. వాళ్ళ దృష్టికి వెళ్ళిందా ఇది ఇష్యూ? వాళ్ళ దృష్టికి వచ్చిందా? వాళ్ళు ఏమంటున్నారు? ప్రతి విషయము మేయర్ గారికో లేకపోతే డిప్యూటీ మేయర్ గారికో ప్రతి విషయం చెప్పలేము కదా. మాకు సంబంధించిన బిల్ కలెక్టర్ ఉంటారో లేకపోతే ఇంకా మాకు సంబంధించిన ఆ సెక్షన్ సంబంధించిన అధికారులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడగా తెల్లారైతే మేము ఒక 66 మంది కార్పొరేట్లము ప్రతి దానికి మేయర్కు, డిప్యూటీ మేయర్కో, కమిషనర్కు ఊకే చేయం కదా. అధికారులు వాళ్ళ అధికారుల బాధ్యత కదా. అధికారులు ఇప్పుడు మేము పనిచేస్తున్నాం, మా మిషన్ 5:30కు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మేము 11 దాకా ఆఫీస్ దగ్గర ఉంటాం. మేము ప్రజలకు జవాబుదానం ఉంటాం. నేను ఒక 25-66 సంవత్సరాల నుంచి నేను కార్పొరేటర్ను. ప్రతి సమస్య మాకు చెప్తాను. అట్లాంటప్పుడు మేము ప్రతిదానికి ఇక్కడ ఉన్న పాలక వర్గానికో ఇంకెవరికి ఫోన్ చేయం కదా. అధికారులు స్పందించాలి కదా. అక్కడ నా అధికారి ఏం పని చేస్తుండో, అధికారి డబ్బులు ఎందుకు ఇస్తాను, జీతాలు ఎందుకు తీసుకుంటాడు, అట్లాంటి వేలు పనిచేయద్దు కదా. ఇలా నేను ఇలా నిర్మోహమాటంగా చెప్తాను. ఇలా అధికారులు ఎవడైనా అధికారికి ఇట్లా పిచ్చి వేషాలు వేస్తే వాడిని నేను ఖచ్చితంగా కొడతాం. దానికి కేసులు అయినా కూడా ఇబ్బంది పడేది లేదు. అంటే ఫైనల్ డిమాండ్ అయింది ఇప్పటికైనా కానీ సరిదిద్దుకోవాలంటే. కరీంనగర్లో ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో నిజంగా కూడా బీద కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి అయినా దాన సంస్కారాలు బేషరతుగా నిర్మాణం ఏం సంబంధం లేకుండా దాన సంస్కారాలు అని చెప్పి మా కోరిక. అంతే. ఒక మంచి నిర్ణయం తీసుకున్న దానికి స్వాగతించాలి. అన్ని పార్టీల వారు కానీ ప్రజలు కూడా దీనికి సహకారం చేయాలి. దీనికి అధికారులు ఇట్లాంటి మళ్ళీ పునరావృతం మాత్రం ఇది భారతీయ జనతా పార్టీ పక్షాన మా పక్షాన ఖచ్చితంగా దాన్ని వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తం మీద గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఖచ్చితంగా చర్యలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో ఇది పునరావృతం కావద్దు అనే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ప్రశాంతతని ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ని ఆఫీస్ లెవెల్లో కాకుండా ఒక పబ్లిక్ న్యూసెన్స్ లాగా అయిపోయింది ఇది. ఆ న్యూసెన్స్ని ఒక్కసారి మేము గుర్తు చేసుకుంటే మాకు మంచిగా అనిపించలేదు. ఆఫీస్ అంటే ఒక ప్రశాంతత, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండి వర్క్ చేసే ఈ పరిస్థితిని ఆ ధ్వంసం చేసే అంత వరకు అంత క్రూరంగా రావడం మాకు అన్యాయంగా అనిపించింది. అదొకటి. తర్వాత అన్నెసరీగా ఎంప్లాయీస్ని ఒక అబ్యూజింగ్ వర్డ్స్ అన్నీ పబ్లిక్కి. అంత పెద్ద మనిషి, చాలా పొలిటికల్గా పెద్ద డిప్యూటీ మేయర్, ఒకప్పుడు మాజీ డిప్యూటీ మేయర్ గారు అలా మాట్లాడడము కొంచెం నాకు బాధాకరంగా అనిపించింది. ప్లస్ వాళ్ళని నేను కంట్రోల్ చేయడానికి నేను చూశాను, కానీ వాళ్ళు వినకుండా ఎవరైతే పర్సన్ ఉన్నారో తను రావాలి అని అనేటప్పటికీ కొంచెం నేను అన్నాను, మంచిగా మాట్లాడదాం, లోపలికి రండి అని మర్యాదపూర్వకంగా పిలిచాను. అయినా కానీ వినలేదు. ప్లస్ అక్కడ ఉన్న తప్పేంటి అని అంటే అసలు అక్కడ తప్పు లేదు. వేరే డివిజన్ వాళ్ళు ఎక్కడో అయితే 1 రూపీకి దహన సంస్కారాలు చేయాలన్నది అన్యాయం. సో ఓకే, దహన సంస్కారాలు ఎప్పుడు చేస్తాము, వాళ్ళు ఫీజబిలిటీగా ఉంటే ఓకే. ఆ ఫీజబిలిటీని తప్పారని చెప్పి డాక్టర్ గారు చెప్పారంట. ఫోన్ చేసినప్పుడే ఒక 2-3 సార్లు మర్యాదపూర్వకంగా చెప్పారు. ఆ తర్వాత ఎన్నో పనులలో తను ఉండిండొచ్చు, లేపలేదు. ఓకే, ఇక్కడికి వచ్చారు, మేము కూడా ఉన్నాం, మాకు కూడా చెప్పొచ్చు. కానీ దురుసుగా ప్రవర్తించి ఇక్కడ ఉన్న మా సబార్డినేట్ ఎంప్లాయీస్ని అందరినీ ఒకలాగా మాట్లాడి వాళ్ళని కూడా కొంచెం కోపోద్రేకానికి చేసినా కానీ పాపం మా వాళ్ళు అయితే నిజానికి ఎవరు కూడా రాలేదు. ఈవెన్ నేను వచ్చినా కానీ ఆయన కూడా మేమేం చెప్పలేదు. ఎందుకంటే మా కమిషనర్ గారు లేరు కాబట్టి నేను ఇనిషియేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకని నేను వచ్చి తనని సావధానంగా మాట్లాడి సెటిల్ చేద్దాం అనుకుంటే కూడా వినలేదు. ఇది మేము నిరసనను ప్రదర్శించడానికే మేము ఇక్కడ ఉన్నాము. మాకు న్యాయం కావాలి. ఈవెన్ అతను కనీసం సారీ అయినా చెప్తే పర్వాలేదు. ఈ విధంగా మేము మద్దతు తెలుపుటకు మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మాకు న్యాయం చేకూర్చాలని మీకు తెలియజేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. విషయం నిన్నటి రోజు, ఎందుకంటే ప్రజలకు అనునిత్యం సేవలు చేసే మున్సిపల్ ఉద్యోగులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేసే మున్సిపల్ ఉద్యోగులపై నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. నిన్న జరిగిన సంఘటన మా జేఏసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా ఈ విషయం తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా ఇష్యూ ఉంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక హైరార్కీ ఉంది. కింది వారు పని చేయకపోతే పైన ఆఫీసర్కి ఏదైనా ఇన్ఫార్మ్ చేయడం, పై ఆఫీసర్ వినపడకపోతే మనకు ఒక హైరార్కీ క్రమంగా ఏదైనా చెప్పుకోవడానికి
వీలుంది. అలా కాకుండా మనకు డైరెక్ట్ ఒక ఎంప్లాయీనే అటాక్ చేసే విధంగా చేయడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకనంటే ఇలా మున్సిపల్ ఉద్యోగులు మీకు తెలుసు, నిత్యం ప్రజలతోని అనునిత్యం మనం మమేకమై ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి ఉద్యోగులపై దాడిని నిజంగా కూడా అంత భయానందక ఆందోళన ఉంది కనుక ఈరోజు జేఏసీ కూడా దీనికి తగ్గట్టు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో బ్లాక్ బ్యాడ్జెస్ నిరసనగా తెలియజేయడం జరిగింది. తదుపరి కార్యక్రమాలు కూడా ఏముంటుంది అనేది మా జేఏసీ చైర్మన్ గారు తెలియజేస్తారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోపానికి గురైనారు. తను 1 రూపీ స్కీమ్ కోసం డాక్టర్ ఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. జరిగిన విషయంలో ఎంహెచ్ఓ గారు దీనికి పాసిబుల్గా లేదండి, తను వైట్ రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు లోకల్గా ఉండాలి, ఇలాంటివి ఉన్న వాటికే చేస్తాము, ఇలాంటివి చేయము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తను నేను చెప్తే మీరు చేయరనే ఉద్దేశం మీద తను ఇక్కడికి వచ్చేసి కొన్ని నానా బూతులు తిట్టడం జరిగింది. దానివల్ల మా ఎంహెచ్ఓ గారు నిన్న సస్పెన్షన్లో భాగంగా తన ఫీల్డ్ మీద ఉండడం జరిగింది. తను గుగ్గిల రమేష్ గారు వచ్చేసి తన యొక్క భాగస్వామిని గుర్తు చేసుకుంటూ ఇట్లా చేసి నాకు కాల్ చేయడం జరిగింది. వెళ్ళి ఒకసారి మీరు గుగ్గిల రమేష్ గారిని కలవండి, కలిసి ఒకసారి మాట్లాడండి, తను ఆఫీస్కి వచ్చి బూతులు తిరుగుతున్నాడంట అంటే నేను గ్రీవెన్సీల్లో ఉండడం జరిగింది. దానివల్ల ఫోన్ చేయడం వల్ల నేను గుగ్గిల రమేష్ గారి దగ్గరికి వస్తుంటే రావడం జరిగింది. జరిగి ఏంటి సార్ చెప్పండి ఏం సంగతి అంటే నువ్వెవడిరా అని చెప్పేసి దుప్పర్లాడు మాట్లాడుకుంటూ దెంగేయమని చెప్పేసి కొన్ని నానా భూత్ పదాలు వాడడం జరిగింది. ఏమని అంటే కూర్చొని మాట్లాడుకుంటాం సార్, ఇలాంటిది ఎందుకు సార్, బయటికి లోపలికి రండి, వచ్చి కూర్చొని మాట్లాడుకుంటామంటే కూడా తను వినకుండా నానా దుష్టాల మాటలు మాట్లాడడం జరిగింది. అది ఎలిజిబుల్ కాదు అని చెప్పినప్పటికి కూడా నేను చెప్తే చేయరనే ఉద్దేశం మీద చేయడం జరిగింది. తను కూడా రిప్లై ఇచ్చారంట. ఆ తర్వాత దాని విషయంలో కూడా తను మాట్లాడడం జరిగింది. ఆ విషయానికి ఈ 1 రూపీ స్కీమ్లో లోకల్ ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, లోకల్ ఇంటనే కార్పొరేషన్ పరిధిలో అయితే ఉంది, ఇంకేమన్నా మీకు ఇబ్బందులు ఉంటే మా పై ఆఫీసర్కు చెప్పండి అని చెప్పడం జరిగింది. దానివల్ల కూడా తను అర్థం చేసుకోకుండా వచ్చేసి ఇక్కడ ఆఫీస్లో టేబుల్స్ ఎత్తేయడము చేయడము ఇలాంటివి జరిగి కొన్ని మాటలు ఈ విష జ్వరాలు వచ్చినప్పుడు కావచ్చు తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి తమ కుటుంబాన్ని ప్రాణంగా పెట్టి ప్రజలకు సేవ చేసేది మా ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే ప్రజల్లోకి తీసుకుపోతాం, పాలక మండలి ప్రవేశపెట్టిన విధి విధానాలని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. మా ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా తప్పు చేస్తే మా పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలి, కానీ వాళ్ళను విచక్షణ కోల్పోయి భయభ్రాంతులకు లోన్ చేసి చంపుతాం, గుద్దుతాం, బెదిరిస్తామని చెప్పి రూల్స్ మేకర్స్ వాళ్ళే, రూల్స్ బ్రేకర్స్ కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులే అవుతున్నారు. అంటే ఇవాళ ఒక కార్పొరేటర్లు వస్తున్నారంటే వాళ్ళ మా ఉద్యోగులను కీలు బొమ్మలుగా చేసి ఏది పడితే అది చేయమనడానికి కాదు, మేము ప్రభుత్వ ఆదేశాలను పాలక మండలి ఆదేశాలను ప్రజల్లోకి తీసుకుపోయి రాజ్యాంగబద్ధ హక్కులను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేస్తామే. కానీ కాకపోతే ఏది పడితే అది రూల్స్కు వయలేషన్ ఆఫ్ రూల్స్ ప్రకారము మీరు ఇది చేయండి, మీరు ఏదైనా చేయాలంటే మీ పాలక మండలిలో ప్రవేశపెట్టండి, తీర్మానం చేయండి, జీవోలు తీసుకురండి, ఆ జీవోలను మాత్రమే మేము ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేస్తాం. కాబట్టి ఈ రోజు మీరు విచక్షణ కోల్పోయి మా ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు లోన్ చేసి ఇవాళ చంపుతాం, కొడుతాం అని చెప్పి ఇలాంటి చేయడము పద్ధతి కాదు. మీరు బేషరతుగా వచ్చి మా ఉద్యోగులను ఎవరినైతే తిట్టారో వాళ్ళకు క్షమాపణ చెప్పకపోతే ఇది ఇలాగే కొనసాగితే మా రాష్ట్ర జేఏసీ దృష్టికి కూడా తీసుకుపోతాం. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన స్తంభింపజేస్తాం. వాళ్ళ ప్రజలకు సేవ చేసేది ప్రభుత్వ ఉద్యోగులే, అలాంటి సేవకు మీరు భగ్నం చేయకండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ ఎవరైతే ఉన్నారో మా ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, చిరుస్థాయి ఉద్యోగులు ప్రభుత్వం పెట్టిన ఆదేశాలనే ప్రజల్లోకి తీసుకుపోతాము, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాము, వాళ్ళ ప్రభుత్వానికి ప్రజలకు పాలేరు లెక్క పనిచేస్తున్నాము. అలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇలాంటి దాడి చేయడము, కొట్టడము, తిట్టడము గతంలో కూడా ఇది పలుమార్లు పునరావృతమైంది. ఇదే పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము సహాయ నిరాకరణ చేసి మా విధులు బహిష్కరించి మేము రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.